హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సి++కి సంబంధించి లాస్ట్ ద ఫైల్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ చూద్దాం. సో అంటే ఇప్పటి వరకు మనం నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ సి++లోకి మనం వెళ్తే ఫైల్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది మనకి ఫస్ట్ టాపిక్. ఇంకా ఇందులో మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని, డైనమిక్ మెమరీ అలొకేషన్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ మనం కమింగ్ సూన్ వన్ బై వన్ చూద్దాము. ఈరోజు మనం ఫైల్స్ అండ్ స్ట్రీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ ఫైల్ అంటే మనం ఏదైనా కూడా ఒక టెక్స్ట్ ఫైల్ కానీ, ఒక ఆడియో ఫైల్ కానీ, ఒక వీడియో ఫైల్ కానీ ఏదైనా సరే డైరెక్ట్ ఒక అప్లికేషన్ రిలేటెడ్ దాన్ని తీసుకుంటే దాన్నే మనం ఫైల్ అంటాము. అలాంటి ఫైల్స్ యొక్క కలెక్షన్ని మనం స్టోరేజ్ కింద తీసుకునే బాక్స్ని వచ్చేసరికి ఫోల్డర్ అంటాం. అంటే ఒక ఫోల్డర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి స్టోర్ అవుతాయి. సో అందులో ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి యూజ్ చేసే ఫైల్ టెక్స్ట్ ఫైల్. సో టెక్స్ట్ ఫైల్కి వస్తే ఆ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, ఆ ఓపెన్ చేసిన ఫైల్లో కంటెంట్ ఎలా యాడ్ చేయాలి, అండ్ ఆల్రెడీ కంటెంట్ ఉంటే దాన్ని ఎలా రీడ్ చేయాలి, ఆఫ్టర్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, ఇవన్నీ కూడా బై యూజింగ్ ప్రోగ్రామింగ్ మనం చేయాలి అంటే మనం ఈ ఫైల్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ని డెఫినెట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి 3 హెడర్ ఫైల్స్ ఉంటాయి. 3 లైబ్రరీస్ నుంచి మనం 3 ఫైల్స్ని యాక్సెస్ చేస్తాము. ఆ 3 ఫైల్స్లో ఉన్న మెథడ్స్ ప్రీడిఫైన్గా ఉన్న ప్రాసెస్ని యూజ్ చేసుకొని మనం మన ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 ఫైల్స్ ఏంటి, ఏ ఏ వర్క్ ఎలా చేయాలి అనేది మనం ఈరోజు ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ సి++. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏంటి మనకి సి ఇన్, సి అవుట్. సో సి ఇన్, సి అవుట్ అనేవి మనకి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. యూజర్ నుంచి మనం ఏదైనా కూడా ఇన్పుట్ తీసుకోవాలి, కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అంటే మనం యూజ్ చేసే స్టేట్మెంట్ సి ఇన్. మనం యూజర్కి ఏమన్నా అవుట్పుట్ ప్రింట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే స్టేట్మెంట్ సి అవుట్. దీనికోసం మనం ఇంక్లూడ్ చేసేది iostream.h. డెఫినెట్గా మనం ఎవ్రీ ప్రోగ్రామ్లో కూడా #include iostream.h అనే ఒక హెడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సో అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఎఫ్ స్ట్రీమ్స్ అంటే ఫైల్ స్ట్రీమ్స్ కాబట్టి మనం యూజ్ చేయాల్సిన హెడర్ ఫైల్ fstream.h. మస్ట్ అండ్ షుడ్గా ఐఓ స్ట్రీమ్తో పాటు మనం ఎఫ్ స్ట్రీమ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఫ్రమ్ ఏ ఫైల్. సో డెఫినెట్గా ఇందులో ఏ ఆపరేషన్ చేయాలన్నా కూడా మనం ఫైల్ మీదే పెర్ఫామ్ చేస్తాము. సో ఇక్కడ మనకి 3 క్లాసెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయని చెప్పుకున్నాం. సో అంటే తీసుకోవాల్సిన లైబ్రరీ ఫైల్ ఒకటే, దట్ ఈస్ fstream.h. fstreamలోంచి మనం యాక్సెస్ చేసే క్లాసెస్ వచ్చేసరికి 3 క్లాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంక్లూడ్ చేయాల్సిన 2 హెడర్ ఫైల్స్ #include iostream.h. సో ఈ హెడర్ ఫైల్లో మనం యాక్సెస్ చేసేది సిఇన్ అండ్ సిఅవుట్. నెక్స్ట్ #include fstream.h. సో fstream.h యూజ్ చేసి మనం ఎఫ్ ఫైల్స్కి సంబంధించిన క్లాసెస్ని యాక్సెస్ చేస్తాం. సో అందులో ఇప్పుడు మనం 3 క్లాసెస్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఆఫ్ స్ట్రీమ్ అండ్ ఇఫ్ స్ట్రీమ్, నెక్స్ట్ ఎఫ్ స్ట్రీమ్. నెక్స్ట్ ఈ 3 కూడా మనకి 3 క్లాసెస్ ఫ్రమ్ ఎఫ్ స్ట్రీమ్ హెడర్ ఫైల్. సో ఆఫ్ స్ట్రీమ్ వచ్చేసరికి మనకి దీంతో వర్క్ ఏంటంటే మనం ఒక ఫైల్ని క్రియేట్ కానీ రైట్ కానీ చేయాలి అంటే మనం ఆఫ్ స్ట్రీమ్ అనే క్లాస్ యూజ్ చేస్తాం. అంటే సో క్రియేట్ చేసి రైట్ చేయాలన్నా లేదు రైట్ చేయాలన్నా కూడా మనం యాక్సెస్ చేయాల్సిన క్లాస్ ఆఫ్ స్ట్రీమ్. సో క్రియేట్ రైట్స్ టు ఫైల్స్. నెక్స్ట్ ఇఫ్ స్ట్రీమ్.
ఇఫ్ స్ట్రీమ్ దేనికంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసేసాము, అందులో కంటెంట్ రైట్ చేసేసాం. సో అందులో ఉన్న కంటెంట్ ఏంటి అనేది ఒకసారి మనం రీడ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే జస్ట్ మనం అది తెలుసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి. అంటే అక్కడ ఎక్కడ కూడా మనం మోడిఫికేషన్స్ ట్రై చేయట్లేదు. ఓన్లీ రీడింగ్ ద డేటా ఫ్రమ్ ఫైల్. సో అప్పుడు మీరు యూజ్ చేయాల్సింది వచ్చి ఇఫ్ స్ట్రీమ్. నెక్స్ట్ ఎఫ్ స్ట్రీమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ స్ట్రీమ్ అండ్ ఇఫ్ స్ట్రీమ్ రెండు అన్నమాట. సో అంటే క్రియేట్, రైట్, రీడ్ మొత్తం ఈ టూ క్లాసెస్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ దాంట్లో క్రియేట్ అండ్ రైట్ చేస్తున్నాం, సెకండ్ దాంట్లో రీడ్ చేస్తున్నాం. సో ఎఫ్ స్ట్రీమ్లో మనం ఏం చేస్తాము అంటే కాంబినేషన్ ఆఫ్ స్ట్రీమ్ ప్లస్ ఇఫ్ స్ట్రీమ్. సో దట్ ఈస్ మనం చేయాల్సిన వర్క్. ఫస్ట్ వన్ క్రియేట్, రైట్, రీడ్. సో మనం ఈ 3 ఆపరేషన్స్ కూడా బై యూజింగ్ ఎఫ్ స్ట్రీమ్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు హౌ టు యూజ్ స్ట్రీమ్ ఫైల్స్ అని చెప్పి మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం 2 హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. హ్యాష్ ఇంక్లూడ్ iostream.h, hash include fstream.h. So iostream for cin and cout, remaining file related statements kosam fstream. Next int main of opening brace. సో ఇక్కడ ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. అంటే రిగార్డింగ్ ఫైల్ మనం స్టేట్మెంట్స్ బిల్డ్ చేసుకోవాలి. సో జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఫైల్ ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాను, బట్ అది మీకు సిస్టంలో బిఫోర్గా ఉంటే ఉంది, అదర్వైజ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ అక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఆఫ్ స్ట్రీమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంట్ మెయిన్ ఆఫ్ స్ట్రీమ్ మై ఫైల్, మనం డెఫినెట్గా ఇక్కడ మనం తీసుకోవాల్సింది మై ఫైల్ ఆఫ్, ఇక్కడ పెరాంథసిస్లో డబుల్ కొటేషన్స్లో మీరు తీసుకున్న ఫైల్, మీరు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ మనం తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఏ నేమ్ ఇస్తున్నా అంటే ఫస్ట్ ఫైల్ అని చెప్పి ఇస్తున్నాను. సో ఫస్ట్ ఫైల్, మనం ఫైల్ ఆటోమేటిక్గా టీఎక్స్టీ ఫార్మాట్ కాబట్టి నేను టీఎక్స్టీ ఇస్తున్నాను. అంటే నేను టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయమని చెప్పినప్పుడు ఇట్ క్రియేట్స్ టెక్స్ట్ ఫైల్. మనం ఏదైతే కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నామో అది కూడా మనం ఇదిలో రైట్ చేసుకోవచ్చు. సో ఇది ఆఫ్ స్ట్రీమ్ అనేది బోత్ క్రియేట్ అండ్ రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను రైట్ చేయాలి కాబట్టి మై ఫైల్. సో మై ఫైల్లో నేను ఆల్రెడీ మై ఫైల్ అనేది నేను ఇన్సర్ట్ చేసుకున్నాను కాబట్టి మై ఫైల్ మనం ఇన్పుట్ చేస్తున్నాం. సో వెల్కమ్ టు మై ఫైల్ అని చెప్పి నేను నార్మల్ కంటెంట్ అనేది యాడ్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ కంటెంట్. ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయిపోయింది, అందులో మనం యాడ్ చేసేసాం. సో మన వర్క్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫైల్ని క్లోజ్ చేసేయాలి. సో క్లోజ్ చేయాలి అంటే మై ఫైల్ డాట్ క్లోజ్ ఆఫ్. సో యాక్చువల్గా మనం సి లాంగ్వేజ్లో అయితే ఫైల్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ లాగా యూజ్ చేస్తాము. ఆ ఫైల్లోనే ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్ అని చేసి తీసుకుంటాము. ఇక్కడ మనకి 3 స్ట్రీమ్స్ తీసుకుంటాం, డిఫరెంట్ వర్క్స్ తీసుకుంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి మనకి మై ఫైల్ లాగా మనం తీసుకుని ఫైల్ అనేది దానికి సెండ్ చేస్తాం. సో యాక్చువల్గా ఇక్కడ C++కి వచ్చేసరికి ఇది ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఆఫ్ స్ట్రీమ్ గురించి చూసాం. సో ఇప్పుడు యాక్చువల్ ప్రోగ్రామ్ రాసే స్ట్రక్చర్ అయితే మనం ఇలా రాస్తాము. నెక్స్ట్ నేను నార్మల్గా మనం యూజ్ చేసే స్టేట్మెంట్స్ గురించి ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ స్ట్రింగ్ లాగా మనం ఒకటి క్రియేట్ చేసుకుని ఆ స్ట్రింగ్ నుంచి అవుట్పుట్ ఆఫ్ ది టెక్స్ట్ ఫైల్, అంటే మనం ఏదైతే ఒక ఫైల్ తీసుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క అవుట్పుట్ని మనం ప్రింట్ చేయడానికి మనం ఒక స్ట్రింగ్ లా క్రియేట్ చేసుకున్న తర్వాత దాని నుంచి అవుట్పుట్ గెట్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ స్ట్రింగ్ మై టెక్స్ట్, మనం ఇక్కడ తీసుకునే ఒక పాయింటర్ లాంటిది ఏంటి, ఒక స్ట్రింగ్ ఏంటంటే మనకి మై టెక్స్ట్ అనేది ఒక స్ట్రింగ్. నెక్స్ట్ ఇట్ రిఫర్స్ అవర్ ఫైల్స్, అంటే మనం ఇండైరెక్ట్గా మై టెక్స్ట్ నుంచి మనం మన అవుట్పుట్ని గెట్ చేసుకోవడం అంటాము. సో ఇప్పుడు ఇఫ్ స్ట్రీమ్ వర్క్ ఏంటి, రీడింగ్ ద డేటా ఫ్రమ్ ఫైల్. సో మై రీడ్ ఫైల్, ఇక్కడ మీకు క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ మై రీడ్ ఫైల్, మన ఫైల్ నేమ్ ఫస్ట్ ఫైల్ డాట్ txt.
సో నెక్స్ట్ ఇప్పుడు డేటా ప్రింట్ చేయాలి. డేటా ప్రింట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ మై టెక్స్ట్ నుంచి మనం రిఫర్ చేసుకుంటున్నాం. మై టెక్స్ట్ నుంచి రిఫర్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్‌గా సీఅవుట్ అని చెప్పి మై టెక్స్ట్‌లో ఉన్న డేటా మనం ప్రింట్ చేస్తాం. సో మై టెక్స్ట్. నెక్స్ట్ మై రీడ్ ఫైల్ డాట్ క్లోజ్. సో ఫైనల్‌గా మనం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ సి లాంగ్వేజ్‌లో ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే మనం క్లోజింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకుంటాము. ఫస్ట్ ఎలా అయితే ఓపెన్ చేసుకుంటామో అక్కడ కూడా క్లోజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జస్ట్ నేను ఇక్కడ నార్మల్ స్టేట్మెంట్స్ చూపించాను. యాక్చువల్‌గా మనం ఏ వర్క్ చేయాలన్నా ఫస్ట్ ఫైల్‌ని ఓపెన్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటాం. సో రీడింగ్ అంటే జనరల్‌గా ఇఫ్ స్ట్రీమ్ యొక్క మెయిన్ పర్పస్ రీడింగ్. అది క్రియేటింగ్ అనేది జరగదు. జస్ట్ రీడింగ్ కాబట్టి ఇది ఓపెన్ చేసి మన కంటెంట్ అనేది మనకి రీడ్ చేస్తుంది. ఓకే. సో బట్ మీరు కొత్తగా ఫైల్ క్రియేట్ చేసి రైట్ చేయాలి అంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ డెఫినెట్‌గా మీరు యూజ్ చేయాల్సింది ఆఫ్ స్ట్రీమ్. ఓకే. సో ఇది మనం ఫైల్స్ టాపిక్. అంటే మనకి C++లో ఎఫ్ స్ట్రీమ్ యూజ్ చేసి మనం ఫైల్స్‌ని యాక్సెస్ చేయాలి అంటే ఈ ప్రాసెస్‌లో మనం కంప్లీట్ చేస్తాము. సో నెక్స్ట్ మనకి కొన్ని ఫంక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇదే వర్క్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్ బై యూజింగ్ ఫంక్షన్స్. సో సింపుల్‌గా నేను ఒకసారి స్ట్రక్చర్ చూపిస్తాను మీకు. వాయిడ్ ఓపెన్ ఆఫ్ సేమ్ ఇదే ప్రొసీజర్‌లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కాన్స్ట్ క్యార్ ఆస్ట్రిక్ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ప్లేస్‌లో మీ ఫైల్ నేమ్ ఇస్తారు కామా. మనం ఇక్కడ కొన్ని మోడ్స్ అనేవి మెన్షన్ చేస్తాం. సో అవేంటంటే ఐఓఎస్ మోడ్స్ అంటాం. ఇక్కడ డబుల్ కోలన్ ఇస్తాము అండ్ ఓపెన్ మోడ్. మీరు ఏ మోడ్‌లో అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మోడ్ దెన్ మోడ్. సో ఇలా మనం ఏంటంటే ఓపెన్ మోడ్ అనేది మెన్షన్ చేస్తాము. రిమైనింగ్ వాయిడ్ ఓపెన్ ఆఫ్ కాన్స్ట్ క్యార్ ఆస్ట్రిక్ అవర్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ అక్కడ మనం ఏ ఫైల్ అయితే మనం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ అక్కడ మీరు ఓపెన్ చేయాలి. సో జనరల్‌గా మనకున్న మోడ్స్ ఏంటి అంటే సో ఏపీపీ అనేది కనుక మీరు తీసుకుంటే అది అపెండ్ మోడ్ కింద కన్సిడర్ చేస్తుంది. సో అపెండ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ యొక్క కంటెంట్స్ వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ అపెండ్ చేసుకుంటాం వెనకాల దానికి యాడ్ చేస్తాము. సో నెక్స్ట్ వన్ ఏటీఈ it open file for output. Next it open file for reading. సో ఇలా ఇవన్నీ కూడా కొన్ని మోడ్స్. సో ఇదేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాని మీద కంటెంట్ అనేది ట్రంకేట్ చేయడానికి ఓపెనింగ్ ఫైల్ చేసే బిఫోరే మనకి ట్రంకేట్ చేయడానికి చేస్తుంది. ఓపెనింగ్ ఫైల్ బిఫోర్ అంటే కంపల్సరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇఫ్ బిఫోర్ ఓపెనింగ్ ద ఫైల్. సో దిస్ ఈస్ మనకి ఫంక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడ్స్ తీసుకోవాలి అంటే ఇలా తీసుకుంటాము. నెక్స్ట్ ఆఫ్ స్ట్రీమ్కి వచ్చేసరికి మనం తీసుకోవాలి అంటే సింపుల్గా ఇక్కడ అవుట్ ఫైల్ డాట్ ఓపెన్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటాం. బట్ ఇక్కడ కూడా సేమ్ మీరు ఐఓఎస్ మోడ్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్ అయితే కూడా మీరు మోడ్ మార్చుకుంటే సరిపోతుంది. అక్కడ ఫైల్ నేమ్ డాట్ ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైల్ అనుకోండి, ఫస్ట్ ఫైల్ డాట్ ఓపెన్ అని చెప్పి మనం తీసుకుంటాం. బై యూజింగ్ మోడ్స్ ఏవైతే తీసుకుంటున్నారో మీరు ఆ మోడ్స్ని బేస్ చేసుకుని ఇక్కడ అవుట్పుట్ అనేది మనకు అవుట్పుట్ అవుతుంది. సో అంటే మనం ఓన్లీ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నామా, ఓన్లీ రైటింగ్ చేద్దాం అనుకుంటున్నామా, అండ్ క్రియేట్ అండ్ రైటింగ్ చేద్దాం అనుకుంటున్నామా, అపెండ్ చేద్దాం అనుకుంటున్నామా. సో బిఫోర్గా మనం డిస్కస్ చేసిన ఐఓఎస్ మోడ్స్ నుంచి మీరు ఏదైనా కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్
ఫైల్స్ అండ్ స్ట్రీమ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డోంట్ మిస్. థ్యాంక్ యూ.